హిందూ ధర్మం ప్రకారం భగవాన్ విష్ణువు 10 అవతారాలు ఎత్తుతాడు. వాటిల్లో చివరిది కల్కి అవతారం. ఈ అవతారం కలియుగం చివర్లో అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. కలియుగం అంటే అంధకారం, పాపం, దుర్మార్గం ఎక్కువయ్యే కాలం. సత్యం, ధర్మం క్రమంగా తగ్గిపోతాయి. మనుషుల్లో కరుణ, నిజాయితీ, గౌరవం తగ్గిపోతాయి. దొంగలు, మోసగాళ్లు రాజుల్లా పాలిస్తారు. భక్తి, భయం, నియమం అన్నీ కనుమరుగవుతాయి. ఇలాంటప్పుడు భూమాత విష్ణువుని ప్రార్థిస్తుంది, ప్రభు, భక్తులను రక్షించు అని. విష్ణువు తన చివరి అవతారముగా కల్కిగా అవతరిస్తాడు. శంభల గ్రామంలోని ఒక బ్రాహ్మణుడు విష్ణుయసుడు గారి ఇల్లులో కల్కి జన్మిస్తాడు. పుట్టుకతోనే దివ్యశక్తులు, ధర్మరక్షణ యోచన కలిగినవాడవుతాడు. గజగామిని లాంటి తెల్లగుర్రం మీద స్వారీ చేస్తాడు. చేతిలో దివ్య ఖడ్గం, తల్వార్ ఉంటుంది. శరీరం నుండి కాంతి వెలుగులు వెదజల్లుతాయి. ధర్మానికి ప్రతీక, పాపాన్ని నాశనం చేసే శక్తిగా నిలుస్తాడు. దుష్టులను, అధర్మాన్ని నాశనం చేస్తాడు. లోకంలో సత్యం, న్యాయం, శాంతి తిరిగి తీసుకొస్తాడు. కలియుగానికి ముగింపు పెట్టి కొత్త యుగమైన సత్యయుగం, కృతయుగం ఆరంభం చేస్తాడు. కల్కి అవతారం రావడంతో లోకంలో తిరిగి ధర్మం స్థాపించబడుతుంది. భక్తులు ఆనందంతో జీవిస్తారు. విష్ణువు ధర్మ సంస్థాపన కోసం చివరిసారిగా అవతరించి తన కర్తవ్యాన్ని పూర్తి చేస్తాడు. మొత్తానికి కల్కి అవతారం అంటే పాపం నాశనం చేసి మళ్లీ సత్యం, ధర్మం స్థాపించడం కోసం విష్ణువు ఎత్తే చివరి అవతారం. కల్కి అవతారం పుట్టిన తర్వాత పరశురాముడు, విష్ణువు అవతారం, గురువుగా ఉంటాడు. పరశురాముడు కల్కికి శస్త్రవిద్య, యుద్ధకళ, ధర్మశాస్త్రాలు నేర్పిస్తాడు. కల్కి చిన్న వయసులోనే అజేయ వీరుడిగా తయారవుతాడు. కల్కి పెరిగిన తర్వాత పద్మ అనే దివ్యస్త్రీని పెళ్లి చేసుకుంటాడు. పద్మతో కల్కి జీవితం ధర్మబద్ధంగా సాగుతుంది. కల్కి తన గుర్రం, దేవదత్తం, మీద ఎక్కి చేతిలో దివ్యఖడ్గం పట్టుకుని లోకంలో తిరుగుతాడు. కలియుగంలో విపరీతంగా పెరిగిన దుర్మార్గులను నాశనం చేస్తాడు. దుర్వినియోగం చేసే రాజులు, దొంగలు, మోసగాళ్లు, దురాచారులను ఒక్కొక్కరిని నాశనం చేస్తూ సాగుతాడు. కల్కి అవతారం ప్రధాన లక్ష్యం, లోకాన్ని శుభ్రపరచడం. కల్కి యుగాంతం. కల్కి అవతారం చివరగా ప్రపంచం లోకాన్ని పాపం నుంచి విముక్తం చేస్తాడు. ధర్మానికి విరోధులైన అసురులను సమూలంగా నాశనం చేస్తాడు. అతని యుద్ధం అనంతరం భూమిపై కొత్త యుగం మొదలవుతుంది. సత్యయుగ ఆరంభం. కలియుగానికి ముగింపు, సత్యయుగానికి ఆరంభం కల్కి అవతారం ద్వారానే అవుతుంది. మళ్లీ భూమిపై ధర్మం, సత్యం, న్యాయం, శాంతి పునరుద్ధరించబడతాయి. మనుషులు మళ్లీ సద్గుణాలతో, భక్తితో జీవిస్తారు. కల్కి అంటే కాలాన్ని శుభ్రం చేసేవాడు. అతని ఖడ్గం న్యాయంకు ప్రతీక. తెల్ల గుర్రం పవిత్రత, ధర్మం, శాంతికి సూచకం. ఇలా కల్కి అవతారం మనిషి జీవనంలో ఆశ, న్యాయం, ధర్మం తిరిగి వస్తాయని చూపించే ఒక విశ్వాసం. పురాణాలు చెబుతున్నట్లుగా కలియుగం చివర్లో ఇవి జరుగుతాయి. ధర్మహీనత, సత్యం, నిజాయితీ, దానం, గౌరవం పూర్తిగా కనుమరుగవుతాయి. ఎవరు ఎక్కువ మోసగాడో వారు గొప్పవారిగా భావిస్తారు. రాజులలో దుర్మార్గం. రాజులు, పాలకులు ప్రజల్ని కాపాడకుండా పీడిస్తారు. ధర్మం కాపాడేవారు శిక్షకు గురవుతారు. వయసు తగ్గిపోవడం. మనుషుల ఆయుష్షు చాలా తగ్గిపోతుంది. 20 నుండి 30 ఏళ్లు జీవిస్తేనే అదృష్టంగా అనిపిస్తుంది. అన్నం, నీరు కలుషితం. ఆహారం శుద్ధి లేకుండా ఉంటుంది. నదులు, వృక్షాలు, వర్షాలు అన్నీ కలుషితమవుతాయి. కుటుంబ విభేదాలు. తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉండదు. అన్నదమ్ములు, బంధువులు శత్రువుల్లా మారతారు. అనైతిక సంబంధాలు. వివాహం పవిత్రత కనుమరుగవుతుంది. వేశ్యావృత్తి సాధారణంగా మారుతుంది. సాధువుల కొరత. నిజమైన సద్గురువులు, సాధువులు చాలా అరుదవుతారు. అబద్ధపు గురువులు మాత్రమే ఎక్కువవుతారు. ఇలాంటివి అధికమైపోయినప్పుడు భూమి పూర్తిగా అంధకారంలో మునిగిపోతుంది. అప్పుడే విష్ణువు శంభల గ్రామంలో కల్కి అవతారంగా పుడతాడు. తన ఖడ్గంతో దుర్మార్గుల అంతం చేస్తాడు. కలియుగం ముగిసి కొత్తగా సత్యయుగం మొదలవుతుంది. మళ్లీ మానవజాతి ధర్మబద్ధంగా, భక్తితో, సత్యంతో జీవిస్తుంది. ఇలా కల్కి అవతారం అంటే ఆఖరికి పాపం గెలవదు, చివరికి సత్యం, ధర్మమే గెలుస్తుంది.